హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు 666 పోర్టల్ డే. శక్తివంతమైన రోజు. ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న రోజు. యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉన్న రోజు. కాస్మిక్ ఎనర్జీ ఎటు చూసినా కూడా ఉండే రోజు. డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న రోజు. ఈ రోజు మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా 100కి 1000% కూడా జరిగి తీరాలి అంతే. మనం మనసు పెట్టి మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా యూనివర్స్ని విశ్వాన్ని ఏం కోరుకున్నా కూడా వెంటనే అందించేస్తుంది. ఎందుకంటే మనకు ఈ రోజు ఈ పోర్టల్ గేట్లు అన్నవి ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి నేరుగా మన కోరిక మన విష్ ఏదైతే ఉందో డైరెక్ట్ విశ్వానికి వెళ్ళి చేరుతుంది, యూనివర్స్కి చేరుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు క్యూలో మన ముందు వందల మంది, ఆ తర్వాత ఎప్పుడు కొన్ని గేట్లు దాటి ఆ తర్వాత దర్శనానికి వెళ్తాం. ఇది నార్మల్ డేస్. అలా కాకుండా మనకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తెరుస్తారు చూసారా, నేరుగా ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చేయటమే. ఇది కూడా అలాంటి ఒక అద్భుతమైన అవకాశం. అస్సలు వదులుకోకండి. ఈరోజు ఏం కోరుకున్నా నేరుగా యూనివర్స్కి చేరుతుంది. ఎందుకంటే కొన్ని పర్టికులర్ డేస్, కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో మనం చేసింది ఏదైనా కూడా చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. కొన్నిసార్లు మనం ఎన్ని స్పిరిచువల్స్ చెప్పినా, ఎన్ని ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నా, రిచువల్స్ చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా రిజల్ట్ కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఎందుకంటే ఈ రోజుకి అంత శక్తి ఉంది. ఇక్కడ మంత్ 6th, డేటు 6th. ఇక్కడ రోజుల వారీ చూసుకున్నట్టయితే మనకు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. 6th 6వ రోజు, వారంలో 6వ రోజు. ఇక మనం ఈ రిచువల్ చేసే సమయం కూడా 6 గంటలు లేదా 6 గంటల 6 నిమిషాలు. అసలు మహాద్భుతం కదా. ఒకే నెంబరు ఎన్నిసార్లు కలిసింది అంటే ఈ కలయిక మామూలుగా ఉంటుందా? ఒకే నెంబరు 2-3 సార్లు రిపీట్ అయ్యింది అంటేనే ఆ శక్తి మామూలుగా ఉండదు. ఇక ఎన్నిసార్లు కలిసిందంటే అసలు ఈ శక్తిని అస్సలు వదులుకోకండి. మీ లైఫ్ మారిపోతుంది. ఇక్కడ మీరు మనసు పెట్టి గురి పెట్టి మీరు కోరుకోవాలి, అంతేకాని మీ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకేం అవసరం లేదు. ఒక బే లీఫ్ బిర్యానీ ఆకు, ఒక పెన్ను చాలా. ఇంతకు మించి ఇంకేం చెప్పను. మీ లైఫ్ మీరు మార్చేసుకోవచ్చు. మీరు కోరింది మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టు బిర్యానీ ఆకు మీద రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలు, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ ఊహించని మార్పు మీరు చూస్తారు. ఆ మిరాకిల్స్ని మీరు అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. అయితే ఏం చెయ్యాలి? మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. మొన్న రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తికి అసలు ఆ ప్రాబ్లం నుంచి బయట పడలేరేమో వాళ్ళు అన్న అనుమానం నాకే వచ్చింది. నిజానికి అలాంటి ఒక కఠినమైన సమస్యను చెప్పచ్చు. ఎంత సులభంగా పరిష్కరించారు అంటే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపించారండి. వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు. అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి అంటూ. ఎందుకంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు. కొన్ని పర్టికులర్ డేస్లో కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి సాక్షాత్తు వారాహి అమ్మవారు ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు. అందుకే ఇంత అద్భుతమైన జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలకైనా ఆయన కాంటాక్ట్ అవ్వచ్చండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్య నుంచి మిమ్మల్ని అతి తక్కువ సమయంలో బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఇటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక మీరు ఏం చెయ్యాలి అంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. కొద్దిగా పెద్ద సైజు ఉన్నది. ఎక్కడ మచ్చలు మరకలు లేకుండా, హోల్స్ పడకుండా, చిరుగులు చిల్లులు లేకుండా, కాడతో సహా ఉన్నటువంటి
ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఒక పెన్ను గ్రీన్ కానీ, బ్లూ కానీ ఏదైనా ఓకే. మీరు బిర్యానీ ఆకు మీద నేనిక్కడ పైన ఇస్తాను స్క్రీన్ మీద చూసి చేయండి. బిర్యానీ ఆకు మీద పైన 24 అని రాయండి. ఇది మనకు శుక్రుడి నంబరు. ఈ నంబరు మనకు ఇక్కడ వీనస్ మౌంట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది శుక్ర పర్వతం. మనకు లగ్జరీ లైఫ్ ఇవ్వాలి అన్నా, ఫైనాన్షియల్ అబండెన్స్ ఇవ్వాలి అన్నా, సంపద ఇవ్వాలన్నా, అలాగే మనీ అట్రాక్ట్ అవ్వాలన్నా, మన జీవితం ఎంత సౌకర్యవంతంగా ఉండాలి అన్నా, పేదరికం నుంచి బయటపడి ఒక మంచి రిచ్ లైఫ్, ఒక రాయల్ లైఫ్ లీడ్ చేయాలి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి అంటే శుక్ర అనుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే సాధ్యమవుతుంది. మనకు అంటుంటారు, శుక్ర మహర్దశ పట్టిందిరా వాడికి, అందుకే అంతలా ఎదిగిపోయాడు. నిన్న మొన్న ఏమీ లేదు కానీ ఈరోజు చూడు అలా శుక్రదశ పట్టిందంటే ఒక ఊపు ఊపేస్తాడు శుక్రుడు. కాబట్టి ఈ నెంబరు మనకు శుక్రుడికి సంబంధించిన నెంబరు 24, 24 బిర్యానీ ఆకు మీద పైన రాయండి. ఇక ఆ తర్వాత బిర్యానీ ఆకు వెనక వైపు ఏం రాస్తారంటే ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ, ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ ఇలా రాసేయండి. రాసేసి ఇలా చేతిలో పట్టుకొని మీ లైఫ్లో మీకు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? డబ్బు కావాలా, లగ్జరీ లైఫ్ కావాలా, ఫైనాన్షియల్ అబండెన్స్ కావాలా, లేదా మీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయి అది ఆగిపోయింది రావాలా, మీకు ఎవరికో ఇవ్వాల్సిన మీ అప్పులు తీరాలా, దానికోసం మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎంత అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? అప్పుడు ఇలా పట్టుకొని ఆకుని ఇలా మీ గుండెల దగ్గరికి తీసుకువచ్చి మీరు ఒక 5 నిమిషాలు విజువలైజేషన్ చేసుకోండి. ఎలా? మీ చుట్టూ కూడా డబ్బులు కట్టలు పడుతున్నట్టు, గోల్డ్ కాయిన్స్ మీ చుట్టూ కూడా పడుతున్నట్టు, మీ మీద పడుతున్నట్టు, బంగారు వర్షం కురుస్తున్నట్టు కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేసుకోండి. ఇలా చేసుకుని ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకుని మీ పర్సులో పెట్టేసుకోండి. ఎన్ని రోజులు? 21 డేస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 22వ రోజు దాన్ని కాల్చేసి నా కోరిక తీరినందుకు, నా కోరిక తీర్చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కాల్ చేసి బూడిద ఏదైతే వస్తుందో అది యూనివర్స్లోకి సరెండర్ చేసేయండి. ఇలా దోసట్లోకి తీసుకొని ఇట్లా ఊదేసేయండి యూనివర్స్లోకి, లేదా ఒక మొక్క మొదట్లో వేసేయండి. సరే, ఈ పర్సులో ఎప్పుడు పెట్టుకోవాలి? మనకు ఈ జూన్ 6 శనివారము 666 పోర్టల్ డే. ఆ రోజు ఉదయం 6 గంటలకైనా చెయ్యండి, లేదా 6 గంటల 6 నిమిషాలకైనా చెయ్యండి. సాయంత్రం 6 గంటలకు కానీ 6 గంటల 6 నిమిషాలకు కానీ చెయ్యండి. మీ కోరిక 6 సార్లు మీరు చెప్పుకోండి. ఒకే కోరిక, ఎక్కువ కోరకండి. ఒకే కోరికని 6 టైమ్స్ రిపీట్ చెయ్యండి. ఆ తర్వాత ఇది 21 డేస్ మీ పర్సులో పెట్టుకున్నారు. మీ పర్సులో పెట్టుకుంటే కూడా మీకు కుదిరితే ఈవినింగ్ 6కి కానీ సాయంత్రం 6కి కానీ ఖచ్చితంగా మీ కోరిక, ఏ కోరిక చెప్పుకున్నారో అది రిపీట్ చేయండి. మళ్ళీ కూడా చెప్పుకోండి. మళ్ళీ కాసేపు విజువలైజేషన్ చేసుకోండి ఒక 5 మినిట్స్. మాకు మార్నింగ్ కుదరలేదండి అంటే మనకు ఈవినింగ్ వస్తుంది కదా, 6 గంటలకు ఒక్కసారి, 6 గంటల 6 నిమిషాలకు ఒక్కసారి చెయ్యండి. ఉదయం కుదరని వాళ్ళు ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ లైఫ్ అయితే సెట్ అవుతుంది. మీకు డబ్బు రావటం చూస్తారు, సంపాదన పెరగటం చూస్తారు, మీ స్టక్ అయిపోయిన మనీ రావటం చూస్తారు, మీ లైఫ్లో గ్రోత్ మీరు చూస్తారు. ఖచ్చితంగా ఈ 666 పోర్టల్ డేని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. చాలా అద్భుతమైన రోజు. ఓకేనా? దీనికి రూల్స్ ఏమీ లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.